కృపాభరితుడా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మను స్తుతిస్తున్నాను. నిత్యము మా స్తుతులకు అర్హుడు మీరు, యోగ్యుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. తండ్రి, ఎన్నో ప్రాంతాలలో మేము చూస్తున్నాం తండ్రి, సంఘాలలో వ్యతిరేకతలు, దైవ సేవకునికి వ్యతిరేకంగా పనిచేసే జనం బోలెడంతమంది ఉన్నారు ప్రభువా. తండ్రి, సంఘాలలో ప్రస్తుత దినాలలో లోబడనితనం, నా తండ్రి, తగ్గింపు, విధేయత ఇలాంటివి కనిపించడం లేదు నాయన. సంఘంలో ఏదైనా చేస్తే ప్రభువు కొరకు మేము చేస్తున్నాము అనే ఆలోచన లేకుండా మేము చేస్తున్నాము అను అహంకారము అధికంగా ఉందయ్యా. దయచేసి కనికరించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఇలాంటివన్నీ సంఘాలలో నుండి తొలగించి సంఘము స్వచ్ఛమైనదిగా, పరిశుద్ధమైనదిగా మార్చబడుటకు కృప దయచేయి. యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 17వ తారీఖు 2025. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా సూచన గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. వారు తమను తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు రెహబాము చుట్టూ శత్రువులు వచ్చి నిలబడ్డారు. ఆ శత్రువులతో యుద్ధం చేయటానికి రెహబాముకు శక్తి చాలదు. అందుకని రెహబాము, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని, దేవుని ఎదుట తమను తాము తగ్గించుకున్నారు. తగ్గింపు అనేటటువంటి ఆ కార్యము దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా నాశనం నుండి మనల్ని తప్పిస్తుంది. నాశనము ఎటువైపు నుండి వస్తుందో, ఏ విధంగా వస్తుందో తెలియదు. నాశనం నుండి మనం తప్పించబడటానికి తగ్గింపు చాలా ప్రాముఖ్యమైన సమాచారం. మత్తయి సువార్త 18:4 ఈ రీతిగా రాయబడి ఉంది. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని చెప్పాడు. ఆ కాలమున శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లన్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాగా బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని చెప్పాడు. ఈ రోజున చాలామందికి తగ్గింపు లేదు. తగ్గింపు అనేది చిన్న బిడ్డలలో ఉన్న తగ్గింపు. చిన్న బిడ్డలకు అధికారాలు తెలియవు, గొప్పతనాలు తెలియవు. తాను చేసేటటువంటి పనులలో ఏది మంచిది చెడ్డది అనేది తెలియదు. చిన్నపిల్లలు, ప్రియులారా, ఎవరు కొట్టినా కొట్టించుకుంటారు, ఎవరు ఏమన్నా అనిపించుకుంటారు. అంటే వారికి ఇంకా ఏమీ తెలియదు. శత్రుత్వాలనేది, విరోధ భావాలనేది ఏమీ తెలియదు. ద్వేషము, పగ, కలహాలు ఇవి ఏవి తెలియవు. ఆ చిన్నపిల్లలు వారి తల్లి ఏం చెప్తారో అదే చేస్తారు. అంతకంటే వారికి ఏమీ తెలియదు.
అదేవిధంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, మరియు ఆయన ఆకాశమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ప్రియులారా, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఎంత గొప్ప విషయమో గమనించాలి. దేవుని బిడలుగా నా మనవి, ప్రియులర, తగ్గింపు కలిగి ఉండడం కారణాన ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద పాతాళంలో ప్రతి వాని మోకాలు ఆయన నామంలో మోకరిస్తాదని, ప్రతి వాని పెదవి ఆయనను స్తుతిస్తాదని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప మాటో ఆలోచించాలి. ఈ రోజున ప్రభు పిల్లలుగా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి 3 లోకాల వారు స్తుతించటానికి, 3 లోకాల వారు ఆయన పాదముల చెంత మోకరించటానికి ప్రాముఖ్యమైన కారణం యేసు ప్రభులో తను తాను తగ్గించుకోవడమే. బైబిలు ఆ రీతిగా సెలవిస్తుంది. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ప్రియులారా, తగ్గింపు చాలా ప్రాముఖ్యమైన సమాచారమని ప్రభువు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. చాలామంది జీవితాలలో తగ్గింపుకు చోటే లేదు. ఎంత అహంకారం అంటే అంత అహంకారం. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడని వాక్యము సెలవిస్తుంది. అహంకారంతో ఉంటే వారిని దేవుడు ఎదిరిస్తాడు. దేవునికి ఎదురుగా నిలబడి ఎవడేం చేయగలడు చెప్పండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ కూడా వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. బైబిల్లో ఉన్న బిడ్డలు చూడండి. యాకోబు 4:10, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని అంటాడు. దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకో. ఎప్పుడు మనలో తగ్గింపు ఉంటుందో అప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తాడని వాక్యము సెలవిస్తుంది. తగ్గింపు లేని పక్షాన మనము హెచ్చించబడడం మంచిది కాదు. చాలామంది డబ్బుతో హెచ్చించబడతారు. వారి ఉద్యోగాలు, వారికున్న ఆస్తిపాస్తులు, వారికున్న కులం, వారికున్న బలం, వీటితో. అయితే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే ఎవ్వడూ తగ్గించలేడు. ప్రభు హెచ్చించాలి. ప్రభు హెచ్చించాలంటే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడంటాడు. నా తగ్గింపు దేవునికి తెలియాలి. అప్పుడే ప్రభు నన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను ప్రేమించి ఆ రీతిగా తగ్గింపు కలిగిన వ్యక్తులుగా మనం అందరము మార్చబడటానికి ప్రభు కృప దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, రెండవది, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది.
రెండవ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం కూడా, వారు తగ్గించుకొని నా కారణాన ప్రభు అంటున్నాడు, నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకు భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకొనున్నట్లు వారు అతనికి దాసులగుదురు అని చెప్పాడు. శీర్షకు అంటే ప్రియులరా, దండెత్తి వచ్చినటువంటి ఆ రాజు ద్వారా యెరూషలేము పట్టడంలో రెహబాముకి, ఇజ్రాయేలుకి గొప్ప నాశనమే. యుద్ధమే గనక జరిగితే ఎందరూ చనిపోదురు, ఎన్ని కుటుంబాలు కొల్లపట్టబడునో, ఎన్ని కుటుంబాలు దోచుకొనబడునో. నాశనం యెరూషలేములో భయంకరంగా ఉండేది. అయితే తగ్గించుకొన కారణాన ప్రభుల వారు చెప్తున్న మాట, వారి తగ్గింపును నేను చూశాను. వారు తమను తాము తగ్గించుకునేరు కాబట్టి వారిని నాశనం చేయక శీషకు ద్వారా నా ఉగ్రత యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులవుదురు. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాలి. దేవుని సేవించటానికి భూరాజులకు దాసులై ఉండుటకు ఎంత భేదం ఉంటుందో. సర్వశక్తిమంతుడైన దేవుని సేవించుట ఎంతో ఉత్తమమైనది. అదే భూరాజులకు దాసులై ఉంటే ఎంత కఠినమైన దాసత్వం ఉంటుందో, ఎంత ఇబ్బంది కలుగుతుందో. కాబట్టి ఆ రీతిగా కాకుండా మహోన్నతుడైన దేవుని సేవించే బిడ్డలుగా తగ్గింపు కలిగి మారుతూ కాక. ఆమెన్, ఆమెన్. 8వ వచనము పూర్తయ్యాది.